మేఘమాలపై ఉన్న స్నేహాన్ని సురేంద్ర మెల్లమెల్లగా తన మనసులో పిచ్చి ప్రేమగా మార్చుకున్నాడు. ఒకరోజు తన మనసులోని మాటను, తన ప్రేమను మేఘమాలకు వెల్లడించాడు. ఆ మాట వినగానే ఆమెకు ఒక పక్క జీవితంలో ఎప్పుడూ తెలియని కొత్త సంతోషం కలిగింది. కాని మరోపక్క తను చేస్తున్నది తప్పని మనసు హెచ్చరించింది. ఎందుకంటే ఆమె ఉన్న పరిస్థితిలో మరొకరిని ప్రేమించే స్థితిలో తను లేదు. సురేంద్ర ప్రేమకు ఆమె వెంటనే సమాధానం ఇవ్వలేకపోయింది. కాని సురేంద్రకు మాత్రం మేఘమాల కూడా తనను ప్రేమిస్తోందనే నమ్మకం బలంగా ఉంది. నిజం చెప్పలేక, అబద్ధాన్ని కొనసాగించలేక మేఘమాల కొద్ది రోజుల పాటు సురేంద్రతో చాటింగ్ కాని, కాల్స్ కాని చేయకుండా దూరం పెట్టింది. కాని సురేంద్ర ఆ గ్యాప్ని తట్టుకోలేకపోయాడు. అతను మెసేజ్లు చేసినా, కాల్స్ చేసినా ఆమె పట్టించుకోలేదు. అలా ఒక వారం గడిచింది. కాని మేఘమాల కూడా సురేంద్రను మిస్ అవుతున్నట్లు ఫీల్ అయ్యింది. ఒకరోజు సురేంద్ర వీడియో కాల్ చేయగా మేఘమాల లిఫ్ట్ చేసింది. సురేంద్ర తనను ఎంతలా మిస్ అయ్యాడో తన బాధను ఆమె ముందు ఏడుస్తూ వివరించాడు. ఆ స్వచ్ఛమైన ప్రేమను చూసి తను చేస్తున్నది తప్పని తెలిసినా తనకు కూడా సురేంద్ర అంటే ఇష్టమని చెప్పేసింది. ఇదే మేఘమాల చేసిన మరో అతిపెద్ద తప్పు. అలా వారిద్దరూ ఫోన్ కాల్స్, చాటింగ్ ద్వారా 6 నెలల పాటు గాఢంగా ప్రేమించుకున్నారు. సురేంద్ర విదేశాల్లో ఉండి కష్టపడి కొంత డబ్బు సంపాదించుకున్నాడు. తన సొంత ఊర్లో ఒక చిన్న చిల్లర కొట్టు పెట్టుకోవాలని, ఒక చిన్న సొంత ఇల్లు కొనాలని కలలు కంటూ ఆ డబ్బు దాచుకున్నాడు. ఒకరోజు మేఘమాలకు కాల్ చేసి, నేను మరో 3 నెలల్లో ఇండియాకు వస్తున్నాను. రాగానే మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. ఆ మాట వినగానే మేఘమాల కాళ్ళు చేతులు వణికిపోయాయి. ఏం చేసినా తను సురేంద్రకు దక్కదు అన్న నిష్ఠుర సత్యం ఆమెకు గుర్తొచ్చింది. ఎలాగైనా సురేంద్రను వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. మేఘమాల తీసుకున్న ఈ నిర్ణయం సురేంద్ర జీవితాన్ని ఏ తీరానికి చేరుస్తుంది? సురేంద్రను వదిలించుకోవడానికి మేఘమాల ఏం చేయబోతోంది? మిగతాది తర్వాతి భాగంలో చూద్దాం.